ప్రచారం చివరి దశకు చేరుకుంది. ప్రకాశం జిల్లాలో మంత్రి సిద్ధా రాఘవరావు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయంటున్న ఒంగోలు లోక్సభ టీడీపీ అభ్యర్థి సిద్ధా రాఘవరావుతో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు తమ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఒంగోలు ఎంపీ అభ్యర్థి సిద్ధా రాఘవరావు కూడా ఇప్పటికే తన ప్రచారాన్ని పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం మనతోటి సిద్ధా రాఘవరావు గారు ఉన్నారు. ప్రచారం ఏ విధంగా ఉంది, ప్రజల నుంచి ఏ విధమైన స్పందన లభించిందనే విషయాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ ప్రచారంలో ప్రజల నుంచి ఏ విధమైన మద్దతు లభించింది? గత 10 రోజుల నుంచి ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నేను 7 నియోజకవర్గాలు తిరుగుతూ ఉన్నాను. ఎక్కడికెళ్ళినా కూడా తెలుగుదేశం పార్టీ మీద ఒక గౌరవం, ఒక అభిమానం. ఎందుకంటే ఒక సమర్థవంతమైన నాయకత్వం కానీ, ఒక సమర్థవంతమైన పరిపాలన కావాలంటే ఈరోజు రాష్ట్రానికి బాబు గారు ముఖ్యమంత్రిగా రావటం అవసరం అని ఆల్రెడీ ప్రజలు, రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు కూడా ఈరోజు చర్చ జరుగుతూ ఉంది. ఈ చర్చలో ఒక మ్యాండేటరీ కూడా తీసుకోవడం జరిగింది. బాబు గారిని డెఫినెట్గా ముఖ్యమంత్రిగా చేయబోతున్నారు. ఈ ఎలక్షన్స్లో 150 ఎమ్మెల్యే స్థానాలు, ఒక 20 నుంచి 21 స్థానాలు పార్లమెంట్ రాబోతూ ఉన్నాయి. మేము తిరిగి పశ్చిమ ప్రాంతంలో తిరుగుతూ ఉంటే ఎక్కడికక్కడ జనం బ్రహ్మరథం పడుతున్నారు. మహిళా ప్రభంజనం. మండల్ హెడ్ క్వార్టర్స్కి వెళ్తే వేల మంది వస్తున్నారు, గ్రామాల్లో వందలాది మంది వస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈరోజు పసుపు కుంకం కానీ, పెన్షన్లు కానీ, మన అన్నదాత సుఖీభవ స్కీమ్ కానీ, మనం అనేక విధాలుగా ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ద్వారా మనం ఇచ్చే అతని వైశ్య కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్, బ్రాహ్మణ కార్పొరేషన్, ఈ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు కానీ, వడ్డీ లేని రుణాలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇవ్వటం జరిగింది. దీంతోపాటు ఎస్సీ ఎస్టీలు కూడా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వానికి అన్ని విధాలుగా కూడా గెలిపించాలని నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా మైనార్టీలు, బీసీలు, ఓసీలు, అంటే రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలు దాదాపు ఈరోజు బాబుగారి నాయకత్వం కావాలంటున్నారు. అటువంటి పరిస్థితుల్లో డెఫినెట్గా బాబు గారు విన్ కాబోతున్నారు. పార్లమెంట్కి సంబంధించి మా పార్లమెంట్ సెగ్మెంట్స్లో ఉన్న 7 ఎమ్మెల్యేలు కూడా బాగా గట్టి ప్రయత్నం చేస్తున్నారు. డెఫినెట్గా గెలిస్తే 7 కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల మేము కూడా మంచి మెజార్టీతో గెలవబోతున్నాం. ఒక మంచి వ్యక్తిగా, ఒక సర్వీస్ మెన్గా అక్కడ పశ్చిమ ప్రాంత ప్రజలందరూ కూడా నాతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళలో మనోభావాలు కానీ, వారి యొక్క పద్ధతులు చూస్తే నాకు అన్ని విధాలుగా కూడా అనిపిస్తుంది. మంచి మెజార్టీతో గెలవబోతున్నాం, మంచి జడ్జిమెంట్ ఇవ్వబోతున్నారు. అయితే ఇప్పటికే పలు సంక్షేమ పథకాలు, పశువు కుంకం కానీ, రైతులకు సంబంధించి కానీ, ఈ సంక్షేమ పథకాలతో పాటు తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో కూడా అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుకుంటుంది. దీని మీద ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం? తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఒక మేనిఫెస్టో ఇచ్చిందంటే ఆ మేనిఫెస్టో ముఖ్యమంత్రి గారు ప్రజలకి అనుగుణంగా అన్నీ కూడా ఉపయోగపడే పద్ధతిలో చేసే బాధ్యత ఎప్పుడు కూడా తీసుకుంటాం. అందువల్ల మనం చేసే మేనిఫెస్టోని రాష్ట్ర ప్రజానికి ఎప్పుడు కూడా ఒక రెస్పెక్ట్గా తీసుకుంటారు. అయితే గతంలో చూసినట్టయితే లోక్సభ సంబంధించి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారు పెద్దగా ప్రజలకు తెలిసేది కాదు. అయితే మీరు 7 కాన్స్టిట్యున్సీకి సంబంధించి ప్రజలతో మమేకమై ప్రచారం చేశారు. మీ కుమారుడు సుధీర్ గారిని, మీ కుటుంబ సభ్యులు మొత్తం ఈ ప్రచారం ఏ విధంగా మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు గెలుపుకి? అంటే యాక్చువల్గా 10 మందికి మనం కనిపించి ఒక నమస్కారం చేసి మనం ఒక సర్వీస్ చేస్తామని చెప్పాల్సిన బాధ్యత మనకుంది. దాని మూలంగా మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా, మా భార్య కానీ, అట్లనే మా బాబు, అట్లనే మా అమ్మాయి అల్లుడు గారు, అట్లనే మా కోడలు, అట్లనే మా కుటుంబ సభ్యులు, మా బ్రదర్స్ మొత్తం అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. 7 నియోజకవర్గాలు తిరగాలి, 34 మండలాలు తిరగాలంటే నాకు ఒకటి సాధ్యం కాదు. ఒక నియోజకవర్గం తిరగాలంటేనే ఎన్నికల్లో చాలా కష్టం. అటువంటిది అందరూ కూడా షేర్ చేసుకున్నాం, మా కుటుంబ సభ్యులందరూ కూడా. మా కుటుంబం అంటే జిల్లాలో అందరూ కూడా ఒక మంచి అభిప్రాయం. అందువల్ల డెఫినెట్గా మా కుటుంబం మీద నమ్మకం, నేను దర్శిలో చేసిన అభివృద్ధి, నేను చేసే దాన ధర్మాలు 10 మందికి ఉపయోగపడే సర్వీస్ టు హ్యుమానిటీ, సర్వీస్ టు ఆల్మైటీ, మానవ సేవ, మాధవ సేవ, ఇటువంటి కార్యక్రమాలన్నిటి కూడా ప్రజలు డెఫినెట్గా మమ్మల్ని ఆహ్వానిస్తారు, గెలిపిస్తారు. మంచి మెజార్టీతో ముందుకెళ్తాం. ప్రధానంగా దర్శిని మోడల్గా తీసుకొని నియోజకవర్గం ఒంగోలు పార్లమెంటు స్థానం మొత్తాన్ని అదే విధమైన అభివృద్ధి చేస్తానని మాత్రం సిద్ధా రాఘవరావు చెప్తున్నారు. అదేవిధంగా తన కుటుంబ సభ్యులు చేసిన ప్రచారంతో పాటు చంద్రబాబు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కూడా తన గెలుపుకు ఉపయోగపడతాయని మాత్రం చెప్తున్నారు. ఇది ఇక్కడ ప్రస్తుతం ఉన్న పరిస్థితి. ప్రకాశం జిల్లా ఒంగోలు నుండి వీడియో జర్నలిస్ట్ మనోజ్ కుమార్తో సురేష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.